హే గాయ్స్, ఈరోజు చందమామ కథ సంతృప్తి. అనగనగా ఒక ఊరిలో కాకి నివసిస్తూ ఉండేది. ఆ గ్రామం పక్కనే ఒక అడవి కూడా ఉంది. కాకి అప్పుడప్పుడు అడవికి వెళ్ళొస్తూ ఉంటుంది. అలా ఒకరోజు వాటర్ పౌండ్లో హంసను చూసి, అబ్బా ఎంత అందంగా ఉందో అని అనుకొని వెళ్ళి హంసకు చెప్తుంది, నువ్వెంత తెల్లగా అందంగా ఉన్నావో అని. అప్పుడు హంస, నా అందమే ఉందిలే, అందం అంటే చిలుకది అంటుంది. అప్పుడు కాకి రామచిలుక దగ్గరికి వెళ్ళి, నువ్వెంత అందంగా ఉన్నావో అండ్ నువ్వు భలే మాట్లాడుతున్నావు అని చెప్తుంది. దానికి రామచిలుక, అందం అంటే నెమలిది, నాదే ఉంది, అండ్ ఎన్ని రంగులు ఉంటాయో, నెమలి పింఛం కూడా చాలా అందంగా ఉంటుంది తెలుసా నీకు అంటుంది. ఫైనల్లీ కాకి నెమలి దగ్గరికి వెళ్ళి నెమలిని చూసి, వావ్ నువ్వు ఎంత అందంగా ఉన్నావో, ఎన్ని రంగులో అంటుంది. దానికి నెమలి, అసలు నీకేం తక్కువైంది, ఎంత బాగున్నావు, నన్ను చూడు, ఎప్పుడు ఎవరో ఒక వేటగాడు వెంటాడుతూ ఉంటాడు, అండ్ నేను నీ అంత ఎత్తుకు కూడా ఎగరలేను, పైగా నువ్వు హ్యాపీగా ఎక్కడికైనా వెళ్ళగలవు, కానీ నేను అలా కాదుగా, అండ్ మీ జాతిలో ఉన్న యూనిటీ మాకు లేదు. నీకు ఇంకో విషయం తెలుసా, మా మా లాంటి చాలామంది పక్షుల్ని జూలో పంజరాల్లో పెట్టి బంధించేస్తున్నారు, కానీ నీకు అలా కాదు, ఇంత స్వేచ్ఛగా స్వతంత్రంగా ఉండగలవు. నిజానికి అందం, ఆనందం, అసలైన అదృష్టం అంటే నీది అంటుంది నెమలి. అప్పటి నుండి కాకి చాలా హ్యాపీ ఫీల్ అవుతూ, ఈ సృష్టిలో ఎవరి అందం వాళ్ళదే, అండ్ ఎవరికి ఉండే సమస్యలు వాళ్ళకు ఉంటాయి, ఉన్నదాంతో సంతోషంగా సంతృప్తిగా ఉండాలి, కానీ లేని దానికోసం బాధపడుతూ ఉండకూడదు అనుకొని రివ్వున ఊర్లోకి ఎగురుతుంది. బాయ్.